మనకి ఊరి శిక్ష అయింది తండ్రి. నా అమ్మని 6 నెలలకి చంపేసిండు తండ్రి, నిలువుకు చంపేసిండు తండ్రి, నా బంగారాన్ని చంపిండు తండ్రి, నా గోల్డ్ తల్లి, అది నా గోల్డ్ చంపింది తల్లి. నాయమ్మ నా గోల్డ్ చంపేశాడు తండ్రి, వాడు పాత్ర తండ్రి. నిలువుకు పానం తిన్నాడు కొడుక, నాయమ్మ నిలువుకు పానం తిన్నాడు కొడుక, కాపాడండి కొడుక. నాయమ్మకి ఎంపీ చేయండి తల్లి, నాయమ్మని దాచిపెట్టకండి తల్లి, నీ కాలు పొందా నాయమ్మ. అన్ని అమ్మా అమ్మా ఎంత కావాలండి అందరికి మనకి ఊరి శిక్ష చేయండి తల్లి, మనకి ఊరి శిక్ష చేస్తారా తల్లి. నాయమ్మ నాయమ్మ మనకి ఊరి శిక్ష చేయండి తండ్రి, నాకెవరు లేదు స్వామి, నా బిడ్డ ఒక్కటే, నా బిడ్డ ఒక్కటే బలగం పెద్దది కానీ ఒక్క బిడ్డని దేవుడు ఇచ్చిండు, దాన్ని 6 నెలలకి చంపేశాడు తండ్రి. అమ్మా చంపి ఫోన్ చేసిండు తండ్రి, బిడ్డ వేసుకున్నానని చెప్పిండు తండ్రి. నాయమ్మ గోల్డ్ ఉన్నాను తండ్రి, నాయమ్మ నా గోల్డ్ చూసిరండి తండ్రి, నాయమ్మ బంగారం ఉన్నది తండ్రి, నాయమ్మ నా బంగారం చూడండి తల్లి, నాయమ్మ చూస్తే న్యాయం ఖచ్చితంగా అవుతుంది తల్లి. సండే మాట్లాడుతుంది, ప్రతి సండే ఫోన్ చేస్తుంది, ఎలా ఉన్నావని అడుగుతుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ అని పొద్దున పెడుతుంది, గుడ్ నైట్ మమ్మీ అని నైట్ పెడుతుండే. సండే ఫోన్ చేసి రాండి బేట, సండేనే కదా ఆఫీస్ లేదు, ఇద్దరు వచ్చేయండి బేట అంటే, డీమార్ట్కి వెళ్తున్నాం మమ్మీ, గచ్చిబౌలిలో ఉంటారు వాళ్ళు, డీమార్ట్కి వెళ్తున్నాం సామాన్ తీసుకొచ్చినాక మండే వస్తాం మమ్మీ, ఏమనుకోకు మండే వస్తాం నాకు కీళ్ళ నొప్పులు లేచినాయి బేట, హాస్పిటల్ చూపిద్దా కొడుక అంటే, వచ్చి హోలిస్టిక్లో చూపిస్తా మమ్మీ, మండే వచ్చి హోలిస్టిక్లో చూపిస్తా, నువ్వు పోలీస్ మాట్లాడుతున్నాని ఆడు చంపినోని పేరుతోటి ఫోన్ వచ్చి మీ బిడ్డ ఉరి పోసుకున్నదని చెప్పిండ్రు తల్లి. నాయమ్మ పోసుకోదు తల్లి, నాయమ్మ పుట్టడు ధైర్యం తల్లి, పీజీ చదివింది తల్లి, ఏ జాబన్న చేసి బతుకుతుండే, కొట్టిండు ఇవన్నీ కొరికేసిండు తల్లి, ఆడ చూడు పోటీ తల్లి. ఎంతో ఇష్టపడ్డారు అని మీరు ఒప్పించి పెళ్లి చేశారు, ఎందుకు ఏం జరిగింది తెలియలేదు మేడం. 2 నెలల కింద గొడవ, ఇద్దరు ఇంటికి వచ్చిండ్రు, 12 గంటలకు వచ్చిండ్రు ఇంటికి. గొడవ అవుతున్నది మమ్మీ ఇంటికి వస్తామంటే మ్యారేజ్ అయిన 2 నెలలకే గొడవ పడ్డారు. ఇంటికి వస్తాం మమ్మీ అంటే, రండి బేట రండి 4 రోజులు ఉండిపోతారు రండి అంటే వచ్చిండ్రు. 4 అన్నత 5-6 రోజులు ఉన్నారు. వెళ్తాం మమ్మీగా సర్దుకున్నాం కదా వెళ్తాము అని, నేను కూడా వస్తా బేట మీతోటి, అందరం ఉందాం ఆడొక 4 రోజులు, మీ కోపాలు తగ్గని. ఏంటి బేట కోపాలు అంటే, ఏం లేదు చిన్న చిన్నవి మమ్మీ, చిన్న చిన్నవి ఇక అది ఉంటాయి కదా మమ్మీ అన్నది. నేను ఆడొక 4-5 రోజులు వచ్చేసిన. ఇక చెప్తున్నాడమ్మా ఇప్పుడు మీ అల్లుడితో మాట్లాడారు, అసలు ఏం జరిగిందంటే ఏమి చెప్తలేడు, మాట్లాడతలేడు తల్లి. పోలీస్ స్టేషన్లో పోయి తిడితే మనకొచ్చిండు, ఏమి చేస్తే మనకొచ్చిండు. ఇంటికి చెప్పగానే అక్కడ గచ్చిబౌలికి పోయి 2 కొట్టినా, ఏం చేసినావు చెప్పు అంటే చెప్తలేడు. పోలీసులకేమో ఆమెనే పోసుకున్నదట, ఆమె పోసుకోలేదు మేడం, కాళ్ళు కింద ఆనుకున్నాయి, అదొకటే పైకి ఉంది మేడం, ఇదంతా బెడ్ ఉన్నది మేడం, ఇదన్నీ కొరికిండు, ఇదా కొరికిండు మేడం, మీరు చూడండి మేడం. మూసి పెట్టొద్దు మేడం, మనకి శిక్ష పడాలి, తగిన శిక్ష పడాలి. మస్తు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చిన, బంగారం పెట్టిన, అన్నీ పెట్టిన, నన్ను నడిపే దిక్కు కూడా లేరు మేడం, ఒక్కదాన్ని. నా బిడ్డ ఒక్కతే జాబ్ చేసి నన్ను నడుపుతుంది అనుకున్నా, నన్ను ఇట్లా తెచ్చి కూలేస్తుంది అనుకోలేదు తల్లి. మీ కాళ్ళు పట్టుకుంటా నా అమ్ముని ఒక్కసారి మాట్లాడిస్తే మీ కాళ్ళు మొక్కుతా, మా అమ్ముని మాట్లాడి మీకు వచ్చి మాట్లాడమనండి, మా అమ్మ వస్తుంది వీడికి, మీరు పిలుస్తే వస్తుంది, వీడియోలో వస్తుంది, మా అమ్మ వీడియోలో వస్తుంది, పిలవండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు చిరణార్థి చేస్తా, కోటి దండాలు పెడతా. ఎంతో అల్లారు ముద్దుగా ఒక్కగానొక్క కూతురు, కళ్ళ ముందే మీ కూతురు, ఎప్పుడన్నా మీ అల్లుడు ఇప్పటికైనా ఏమన్నా మాట్లాడుతున్నాడు? మాట్లాడతలేడు మేడం. ఏం జరిగింది చెప్పు మరి, వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళకు కూడా అడుగుతున్నా, ఏం జరిగింది,
నాకు ఒక రీజన్ చెప్పమ్మా, ఏమి జరిగింది అసలు, గొడవ పడ్డారా ఏమని చెప్పండి. వాళ్ళు చెప్తలేరు మేడం. పనికి పోయి అడిగిన ఏమైందిరా చెప్పురా, నా బిడ్డ ఏం చేసింది చెప్పురా అంటే చెప్పలేడు తల్లి. బాగా చెప్తా, జైల్లో కూర్చున్నాడు వాడు. ఆదివారం జరిగితే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఆదివారం నైటే ఫోన్ చేసింది మేడం, నైట్ ఫోన్ చేసింది. అప్పుడు ఇద్దరు మాట్లాడారు, కొంచెం డల్గా మాట్లాడాను. కానీ ఇక భార్య భర్తలు అయినాక ఉంటాయి కదా మేడం, చిన్నోళ్ళు 6 నెలలు మ్యారేజ్ అయింది. చిన్నోళ్ళు ఏదన్నా అనుకుంటారు, ఇక ఫోన్ అనుకొని వదిలేసిన మేడం. లేకుంటే ఇంత డౌట్ వస్తే ఉరుకుతుంటే మేడం, నా బిడ్డని ఎట్ట బయట కొత్తుకుంటుంటే మేడం, కూలి చేసి నడుపుతుంటే మేడం. నా కూతురుని కన్నా కష్టం చేసి నా బిడ్డను చదివించిన మేడం, పీజీ చదివించిన మేడం. తండ్రి చనిపోయి 15 సంవత్సరాలు అయినా మా అమ్మని మంచిగా పెంచిన, రాణిలాగా పెంచిన. మీరు చూడండి మేడం, మా అమ్మని చూడు, మా అమ్మని చూడు. మీరు ఎట్లా ఉంటుండే, ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? ఏం చెప్తుంటుండే? ఈ పెళ్ళి అయినప్పటి నుంచి మాతో ఏం మాట్లాడలేదు. మేము ఇక్కడ ఉండం, తాండూలు ఉంటాము. మా కోడలు అవుతుంది, మంచిగానే ఉంటుండే. తల్లితోటి చాలా మంచిగా ఉంటుండే. తల్లి కూతురు ఇద్దరు ఒకరి మాట ఒకరు వేయకుండా మంచిగా ఉంటుంది. మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడిందమ్మా? చిన్నమని కావాలి మేడం, నాతో మాట్లాడలేదు. మధ్యలో పెళ్ళి అయిన నుంచి మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు. ఒప్పుకున్నారా పెళ్ళికి? అందరూ ఒప్పుకొనే చేశారా? ఏమన్నా లవ్ మ్యారేజ్ వద్దు అని మ్యారేజ్ అన్నందుకు మేము కూడా ఇక సరిపెట్టుకున్నాం.